గిరిజన ప్రాంతాల అభివృద్ధి అభ్యున్నతికి హక్కుల పరిరక్షణకు పాటుపడింది వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన నివాసం నుండి ఆమె మాట్లాడారు. వైసీపీ పార్టీ గిరిజన పక్షపాతి అని, గిరిజనులకు నిస్వార్థంగా సేవలను తమ ప్రభుత్వం అందించిందని పుష్పశ్రీవాణి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలో గిరిజనులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి మంచి మేలు చేశారని ఆమె తెలిపారు. గిరిజనులు గత కొన్ని దశాబ్దాలుగా తమ హక్కుల పరిరక్షణకు సాధనకు ధర్నాలు పోరాటాలు చేస్తుంటే వారికి శాశ్వత పరిష్కారంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారని ఆమె తెలిపారు. గిరిజనులకు పోడు భూములకు పట్టాలు అందించి వారి హక్కులు పరిరక్షించి వారికి అండగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని ఆమె తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గిరిజనులకు ప్రాంత అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు గతంలో అందజేశామని ఆమె గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగాలు పూర్తిగా స్థానిక గిరిజనులకే కేటాయించామన్నారు. అరకు, పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో విద్యాభివృద్ధికి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన విషయం ఆమె గుర్తు చేశారు. గిరిజన విద్యార్థులకి 50% సీట్లు పొందేలా, అలాగే గిరిజనులు రాజకీయంగా ఎదిగేందుకు గిరిజనులు మాత్రమే పోటీ చేసే విధంగా చట్టం చేశామని పుష్పశ్రీవాణి తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ముందుగా మా గిరిజన సోదర సోదరిమణులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో గిరిజన ప్రాంత అభివృద్ధికి కానీ, అదేవిధంగా గిరిజనుల అభ్యున్నతికి కానీ, గిరిజన హక్కుల పరిరక్షణకు కానీ పాటుపడింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల్ని కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళ కోసం మంచి చేశారని అయితే చెప్పగలను. ఎందుకనంటే కొన్ని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమి మీద వారికి హక్కు లేక దశాబ్దాలుగా ధర్నాలు చేస్తూ ఎంతోమంది అధికారుల దగ్గరికి, ఎంతోమంది రాజకీయ ప్రజా ప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అలసిపోయినటువంటి గిరిజనులకి వాళ్ళ హక్కులని పరిరక్షిస్తూ వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూమికి పోడు పట్టాలను, ROFR పట్టాలను ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరంలోనే, ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసి సంవత్సరంన్నరలోనే సుమారుగా ఈ రాష్ట్రంలో 2,70,000 పైచిలుకు ఎకరాలను 1,50,000 మంది రైతులకు ROFR పట్టాల ద్వారాగా మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ROFR పట్టాలు ఇవ్వడమే కాదు, ROFR పట్టాలు ఇచ్చి రైతు భరోసా, జనరల్గా రైతు భరోసా అనేది కొంత స్టేట్ గవర్నమెంట్, కొంత సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఇచ్చి 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మా గిరిజనులకు ROFR పట్టాలు ఇచ్చినటువంటి గిరిజనులకు 13,500 రూపాయలు కూడా స్టేట్ గవర్నమెంటే ఇవ్వడం జరిగింది. అది కూడా ROFR పట్టాలు ఇచ్చిన వెంటనే వాళ్ళకి క్రెడిట్ అయ్యేలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి లబ్ధి చేకూర్చారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల్లో డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారాగా సుమారుగా 15,000 కోట్ల రూపాయలని గిరిజనులకి లబ్ధి చేకూర్చడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. 24 డీబీటీ పథకాలు, అలాగే 7 నాన్ డీబీటీ పథకాలు, అంటే 31 పథకాల ద్వారాగా గిరిజనులకి లబ్ధి చేకూర్చామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం పాడేరు లాంటి ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో అరకు, పాడేరు 2 కాన్స్టిట్యున్సీల పరిధిలో పాడేరులో 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం అనేది పనుల నిర్మాణంలో ఉన్నాయి. అంటే ఆ ప్రాంత అభివృద్ధితో పాటు ఏదైతే గిరిజనులకి అందని ద్రాక్షగా ఉన్నటువంటి వైద్యం ఉందో, ఆ మెరుగైన వైద్యం అనేది గిరిజనులకి అందడం కోసం ఆయన చేసినటువంటి ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అలాగే ఎంతో వెనకబడినటువంటి ప్రాంతమైన మా నియోజకవర్గం, మా కురుపాం నియోజకవర్గంలోని 150 కోట్లతో ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చి అందులో 50% సీట్లు గిరిజనులకే ఇచ్చేలాగా చట్టాన్ని చేయడం, అది నిర్మాణం కంప్లీట్ అయ్యి
ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయితే మాత్రం గిరిజనులకి చాలా లబ్ధి చేకూరేది. ఎందుకంటే మా గిరిజన పిల్లలు ఎంతో మంది బయట అంటే విజయవాడ లేకపోతే వైజాగ్ ఎక్కడికో సిటీలోకి వెళ్ళి సీట్లు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాంతం, అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏది నచ్చక అంటే అడ్జస్ట్ అవ్వలేక తిరిగి సగంలో వచ్చేసి చదువులు మానేసి బీటెక్ మధ్యలో వచ్చేసి చదువులు మానేసి ఖాళీగా గ్రామాల్లో తిరిగే పిల్లల్ని మేము చూసాం. అటువంటి పరిస్థితులు ఓవర్కమ్ అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ట్రైబల్ కోసమే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి అందులో 50% సీట్లు ట్రైబల్కే కేటాయించి వాళ్ళకి మంచి విద్యను అందించాలని ఆయన చాలా మంచి ఆలోచన చేశారు. అదేవిధంగా ఏదైతే సచివాలయ ఉద్యోగాల ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారాగా సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగాలు అనేవి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైబ్స్కే ఆ ఉద్యోగాలు ఖచ్చితంగా ఆ ఉద్యోగాలు చెందాలన్న ఒక సదుద్దేశంతో ఎటువంటి నిబంధన లేకపోయినా, ఎటువంటి జీవో లేకపోయినా, ఎటువంటి చట్టం లేకపోయినా కేవలం గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి లబ్ధి చేకూరాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళ హక్కులు పరిరక్షిస్తూ వాళ్ళ హక్కుల కోసం ఆలోచించి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు గమనించండి, సచివాలయ ఉద్యోగాలు రాసి ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కూడా సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. ఎందుకనంటే గిరిజన ప్రాంతంలో ఉండి అక్కడే నివసించే వాళ్ళకి ఆ ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి జీవోని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబట్టి అలా ఎంతో మంది గిరిజన పిల్లలకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపారు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే గర్వంగా చెప్పగలం. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఎక్కువ శాతం గిరిజనులు ఉన్న సెగ్మెంట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎక్కువ శాతం గిరిజనులు ఉన్న సెగ్మెంట్లో గిరిజనులే పోటీ చేయాలనేటువంటి నిబంధన తీసుకొచ్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. కావాలంటే ఇది ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోండి. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు జగన్ వచ్చిన తర్వాత గిరిజనుల హక్కులు పరిరక్షించాలన్న సదుద్దేశంతో ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నటువంటి సెగ్మెంట్స్ లో అది సర్పంచ్ అవని లేకపోతే ఎంపీటీసీ సెగ్మెంట్ అవని గిరిజనులే పోటీ చేసే విధంగా జగనన్న చట్టం చేశారు, అమలు కూడా చేశారు. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో అంటే ఉదాహరణకి మా నియోజకవర్గం తీసుకుంటే మా నియోజకవర్గం